హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే మా ఇంట్లో మేము ఆవకాయ పెట్టుకుందాం అనుకున్నాము. సో మా డాడీ అయితే కాయలు తీసుకొచ్చి ఇంకా వాటర్లో అలా టబ్లో వేసామన్నమాట. ఇంకా వచ్చి చూస్తే ఇంకా దోసకాయలు, బుడంకాయలు తీసుకొచ్చారు మా డాడీ షాప్ నుంచి కర్రీ కోసం. అలానే ఊరగాయకి సంబంధించిన పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ తీసుకొచ్చారు. ఇంకైతే నాకు ఒక పని అప్పగించారనమాట. సో అదేంటంటే ఈ మ్యాంగోస్ని ఒకసారి తుడిచి అక్కడ క్లాత్ మీద ఆరేయమన్నారు మా డాడీ. సో నేను ఆ పని కూడా చేసేసాను. 1 అవర్ తర్వాత మ్యాంగోస్ అన్ని కట్ చేయాలి కదా పీసెస్గా. సో మా ఇంటి ముందు ఉన్న అంకుల్ అయితే వచ్చారు కట్ చేయడానికి. ఎవ్రీ ఇయర్ మేమైతే మా ఓన్గా అయితే ఎప్పుడు పెట్టుకోము ఆవకాయ. సో ఎప్పుడైనా ఇట్లా కట్ చేయించడానికి కూడా వేరే వాళ్ళని తెప్పిస్తామన్నమాట. వాళ్ళు కొంచెం మంచిగా చేస్తారు కదా, చాలా అలవాటు ఉన్న వాళ్ళు. సో మా డాడీ కూడా కట్ చేయరు, మా మమ్మీ కూడా కట్ చేయరులే, కానీ బయట వాళ్ళతో ఎవరితో అయినా కట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి కట్ చేపిస్తాము. ఆవకాయ పెట్టడం కూడా అంతే. ఆవకాయ కూడా తెలిసిన ఆంటీ వాళ్ళు ఉంటారు కదా, ఎక్స్పీరియన్స్ వాళ్ళతో పెట్టిస్తాము. ఇక్కడైతే ఈవినింగ్ 7 అలా అయ్యింది. సో మాకు తెలిసిన ఒక ఆంటీ అయితే ఇట్లా కారం కలపడానికి అయితే వచ్చారు ఊరగాయ పెట్టడానికి. ముక్కలైతే 2 మానికలు వచ్చాయి. సో దానికి ఒక మానిక కారం తీసుకున్నాము. ఇంకా తర్వాత అయితే సాల్ట్ వేసుకుంటున్నాము. ఒకేసారి ఎక్కువ వేయకుండా కొంచెం వేసుకుంటున్నాము. తర్వాత ఎక్కువైతే తినలేం కదా. సో సాల్ట్ తర్వాత ఒక ప్యాకెట్ ఆవపిండి అయితే వేసుకుంటున్నాం అనమాట. మీలో ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్యామిలీలో ఒక్కరైనా ఊరగాయ తినే వాళ్ళు ఉంటారు కదా. మా ఫ్యామిలీలో అయితే మా చెల్లి రోజు తినమన్నా తింటుంది. మీ ఫ్యామిలీలో కూడా ఆవకాయ పిచ్చి వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా మెంతి పొడి కూడా వేసుకుంటున్నారు. ఆవపిండి, సాల్ట్, కారం, మెంతి పొడి కూడా వేసుకుంటున్నాం అనమాట. మీకు మెజర్మెంట్స్ ఉంటాయి కదా, ఇంకా వాటి బట్టి వేసేసుకోవడమే. సో ఇక్కడ డిస్కషన్ ఏంటంటే అక్కడ కారం అయితే మిగిలిపోయింది. చాలా బాక్స్ కనిపిస్తుంది కదా, బాక్స్లో కారం మిగిలిపోయింది. మామగారు అయితే మాగాయ పెట్టుకోండి అమ్మ, కారం మిగిలింది కదా, ఒక 10 కాయలు పడతాయి అని అంటున్నారు. కారం కూడా చాలా ఇంకా ఇంకా కారంగా ఉంటుంది అనమాట. సో అందుకే ఎక్కువ వేయడం ఎందుకు, పిల్లలు కూడా ఉన్నారు కదా ఇంట్లో, వాళ్ళు తినలేరు అని ఇంకా కారం కొంచెం వేసుకున్నాము. ఇంకా కారంతో ఇంకా మాగాయ పెట్టుకుందామని అనుకున్నాము. ఇంకా లాస్ట్కి మాగాయ కూడా పెట్టేసామన్నమాట. మా డాడీ ఒక 10 కాయలు తీసుకొచ్చారు. ఆ కాయలతో ఇంకా పీసెస్గా కట్ చేసి ఒక 2-3 డేస్ అట్లా ఎండలో పెట్టి మాగాయ కారంగా పెట్టేశాము. దీని తర్వాత మా మమ్మీ అయితే తొక్కుడు పచ్చడి కూడా పెట్టుకోవచ్చు కదండి అని అంటున్నారు. తొక్కుడు పచ్చడి ఏమోలే కానీ మాగాయ అయితే నేను పెడతా అని మా అమ్మగారు అంటున్నారు. ఇంకా తర్వాత అయితే పసుపు వేసుకుంటున్నాము. ఇక్కడ ఊరగాయ ఎప్పుడు మేము బయట వాళ్ళతో ఎందుకు పెట్టిస్తామంటే చాలా ఎక్కువ మోతాదులో పెడతాం కాబట్టి మనం చేసుకుంటే ఎక్కడైనా ఫ్లాప్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుద్ది. ఎందుకంటే సంవత్సరం మొత్తం తినాలి కదా. సో దానివల్ల మేమైతే రిస్క్ తీసుకోము ఎప్పుడైనా సరే. అందుకే ఇంకా బయట వాళ్ళతో పెట్టేస్తామన్నమాట. సో మాగాయ అయితే మా మమ్మీయే పెట్టిందని యూట్యూబ్లో చూసి ఇంకా తనే అలా నేర్చుకొని మా మమ్మీ పెట్టేసింది. నెక్స్ట్ ఊరగాయ పెట్టిన 3 డేస్ తర్వాత ఇంక ఇక్కడైతే పసుపు ఇంకా కలిపేశారు. ఇంకా 1/2 కేజీ వెల్లుల్లి తీసుకొని కూడా మిక్స్ చేశారనమాట. ఇంకా తర్వాత అయితే ఆయిల్ పోసుకుంటున్నాము. ఆయిల్ ప్యాకెట్స్ అయితే 2 తీసుకొచ్చాము, కానీ ఒక ఆయిల్ అంటే ఎంత ఎంఎల్, ఎన్ని కేజీలు ఆయిల్? ఒక కేజీ ప్యాకెట్ అంట గాయస్, మా మమ్మీ చెప్తుంది పక్క నుంచి. నాకైతే మెజర్మెంట్స్ అసలు తెలియవు. సో మా మమ్మీ పక్క నుంచి చెప్తుంది వాయిస్ ఓవర్ ఇస్తుంటే. సో నేనైతే దాన్ని బట్టి చెప్తున్నాను. ఇలా 1 కేజీ అయితే పోసామన్నమాట ఊరగాయ పెట్టేటప్పుడు. ఇంకా 3వ రోజు కలుపుతాం కదా, ఆ రోజు అయితే ఇంకొక కేజీ నూనె పోసాము. 2 ప్యాకెట్స్ తెచ్చారు. ఇక్కడైతే లాస్ట్లో మేము ఇలా రైస్ కలుపుకొని తింటామన్నమాట. ప్రతి ఇయర్, ఎవ్రీ ఇయర్ ఊరగాయ పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే ఇలానే చేసుకొని తింటాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకే ఇక్కడైతే మా మమ్మీ ఇలా కలుపుతుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
ఇదైతే మూడో రోజు అనమాట. మూడో రోజు అయితే వేరే ఆంటీ వచ్చి ఇట్లా ఊరగాయ కలిపారు. సో నేను ఈ వీడియో పోస్ట్ చేసేలోగా మేము ఊరగాయ పెట్టుకోవడం అయిపోయింది, సగం తినేయడం అయిపోయింది, ఇంకా మాగాయ పెట్టుకోవడం కూడా అయిపోయింది అనమాట. సో వీడియో తీసి ఇంకా అలానే ఉంచాను ఎడిట్ చేయకుండా. చాలా బద్ధకం అనిపించింది ఈసారి ఎందుకో. సో ఇక్కడైతే ఇంకా మిక్స్ చేస్తున్నారు ఊరగాయ. చూడండి ఎంత చూస్తుంటేనే అసలు తినాలనిపిస్తుంది. మూడో రోజు కలిపిన రోజే నేనైతే కొంచెం వేసుకొని తిన్నాను అనమాట. ఆ రోజు చాలా బాగుంది టేస్ట్ అయితే.